నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, దసరా నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటారు? దసరా నవరాత్రులు నిర్వహించే విధానం 4 పద్ధతులలో ఉంటుంది. అలాగే గురు. చిత్రపటం సేకరించి చిత్రపటాన్ని అర్చించడం ఈనాటి కాలంలో అందరికీ ఇది యోగదాయకం, క్షేమం. అనవసరంగా అర్చామూర్తిని సేకరించి అర్చామూర్తిని ఇంట్లో పూజాధికారులు ఏర్పాటు చేసి తదుపరి మనం ఇబ్బందుల పాలు కాకూడదు. మొదటిది చిత్రపటం. రెండవది కలశ స్థాపన. రాగి చెంబులో నీరు పోసి, మట్టి పాలికలో మట్టి పోసి, ఆ మట్టి పాలికలో నవధాన్యాలు పోసి, మధ్యలో ఈ రాగి చెంబు ఉంచి, ఆ పైన కొబ్బరికాయను అడ్డంగా పరుండ చేసి వస్త్రాధికారుల చేత అలంకరించి కలశ స్థాపన రూపంలో నవరాత్రులను ఘనంగా నిర్వహించడం. ఈ 9 రోజులు గడిచేసరికి మట్టి పాలికలో ఉండే ఆ నవధాన్యాలు అంకురిస్తాయి. 10వ రోజు ఉదయం దశమి నాడు నిమజ్జనం చేయడం. 3వ పద్ధతి అర్చామూర్తి, లలితామూర్తి కానీ మన ఇంటిలో సంప్రదాయంలో ఏ రూపాన్ని మనం స్మరిస్తున్నామో ఆ మూర్తిని కానీ విగ్రహ రూపంలో సేకరించి పూజలో ఏర్పాటు చేసుకోవడం. ఇక్షుదండధారిణి, చెరుకుగడ అరచేతిలో పట్టుకొని ఉండగా ప్రశాంత వదనంతో వరద అభయస్తములతో ఉండే జగజ్జనని. అలాగే 4వ రూపం శ్రీచక్ర ఆరాధన. మన ఇంట్లో పూర్వం నుంచి శ్రీచక్ర ఆరాధన ఉంటేనే చెయ్యాలి. ఈనాటి కాలంలో టీవీ పండితులు ఇంటింటా పెరిగిపోయి ప్రతి ఇంటా కూడా అనేక బొట్ల వాళ్ళు, నామాల వాళ్ళు, విశేషంగా పాండిత్యం ప్రదర్శించేవాళ్ళు ఇంటికి పిలుస్తున్నారు, బొట్టు పెడుతున్నారు, కాసింత కరెన్సీ తీసుకుని ఒక శ్రీచక్రం అందిస్తున్నారు. శ్రీచక్రం వచ్చేసింది, పూజ చేసుకుందామా? శ్రీచక్రాన్ని అట్లా ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అట్లా పూజలు చేయకూడదు. అది ప్రమాదకరం. ఒక ఇంటికి 230 వాల్టుల విద్యుత్తు సరిపోతుంది. శ్రీచక్రం 5000 వాల్టులో ఉండేటటువంటి జంక్షన్తో సమానం. ఒక్క శ్రీచక్రంలో 96 కోణాలు. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే పేరుండే సాధనా క్రమంలో శరీరాన్ని శ్రీచక్రంగా మార్చుకోవాలి అనేటటువంటి ఏ అక్షరాలు లేని, బీజాక్షరాలు లేని మ్యాథమెటిక్స్, గణిత శాస్త్ర రహస్యాలతో కూడుకున్న చక్రం అది. మహానుభావులు పిసుపాటి గారు ఈ శ్రీచక్రంలో ఉండే కోణాలను కంప్యూటరీకరణ చేస్తే చెరుకుగడ పట్టుకున్న అమ్మవారి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆ కోణాలు అలా ఉన్నాయి. 4 విధాలుగా చిత్రపటం, కలశం, విగ్రహం, శ్రీచక్రం 4 విధాలుగా ఈ నవరాత్రులు ఏర్పాటు చేసుకోవచ్చు. 4గింటిలో మన అవసరాలు, మనం ఎంత మేరకు బాధ్యతతో ఉండగలం, అవకాశాలు ఉంటాయా, నియమ భంగం కాకుండా, దీక్షా భంగం కాకుండా చేయగలమా? ఒకసారి ఆరంభం చేస్తే కలకాలం చెయ్యాలి, దీర్ఘకాలం చేయగలగాలి. ఇలాంటి సందర్భంలోనే శ్రీచక్రం తదితరాలు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క చిత్రపటం, 2 దీపాలు, నువ్వుల నూనె దీపం, నెయ్యి దీపం, 2 దీపాలు మట్టుకు తప్పనిసరి. ఆ 2 కూడా, ఒకటి నెయ్యి దీపం, రెండవది నువ్వుల నూనె దీపం అయి ఉండాలి. ఇలా ఏర్పాటు చేసుకొని ఉదయము సాయంత్రము లలిత అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామావళి, కకార లలిత, ఇంకా రకరకాలుగా ఈనాటి కాలంలో ఉన్నాయి. సాధనా ప్రపంచం చాలా పెద్దది. ఎంత లఘువుగా వీలైతే అంత లఘువుగా, లేదా శ్రీమాత్రే నమః ఈ ఒక్క నామం చాలండి. శ్రీమాత్రే నమః ఆ పదంతో అమ్మకు అన్ని ఉపచారాలు చేయవచ్చు. రాజోపచారాలు, మహాపూజ, చతుషష్ఠి ఉపచారాలు లలితానామావళిలో ఉన్నది కదా అని కూడా పలువురు చేస్తూ ఉంటారు. అమ్మను భయపెట్టే పూజ కాకుండా అమ్మ అనుగ్రహం అందించే విధంగా, ఆనందం కలిగించే విధంగా పూజ చేస్తే అందరికీ క్షేమం కలుగుతుంది. అలాగే గురువుగారు, ధన్యవాదములు గురువుగారు. శుభమస్తు.